హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా కర్రీ వచ్చేసి మటన్ అండ్ ఫిష్ కర్రీ. ఈరోజుతో ఆషాఢం అయితే కంప్లీట్. రేపటి నుండి అయితే శ్రావణం కదా, మళ్ళీ శ్రావణం అన్ని రోజులు పూజలు పునస్కారాలు అని చెప్పేసి మా ఆయన అయితే మటన్ అండ్ చేపలు అయితే తీసుకొచ్చారు. మరి మీరేం కూరలు వండుతారు? మరి మీకు కూడా శ్రావణం ఉందా లేదా అన్నది కామెంట్ చేయండి. మటన్ పావు కేజీ మటన్. ఫిష్ తినని వారికి మటన్. మీరు ఎలా వండుతారు మటన్? మరి నేను వండే విధానం అయితే చూపిద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నా. ఆయిల్ అయితే వేడెక్కింది. కొంచెం బిర్యానీ, లవంగాలు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, మిరియాలు అయితే వేసేసుకున్నా. అలాగే ఆనియన్ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నా ఫిష్ కర్రీలోకి, అలాగే మటన్లోకి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి తొందరగా వేస్తే ఏంటంటే మాడిపోతుంది కదా. ఆనియన్ ఫ్రై అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది. నేను చేసే విధంగా అయితే ఇలా ఉంటుంది. మీరు ఎట్లా చేస్తారో ఏమో కానీ మీకేమైనా ఐడియా ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అక్క అని చెప్తే అలా కూడా ట్రై చేస్తా. కామెంట్ అయితే చేయండి. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం వెల్లుల్లి వేస్తున్నా, అలాగే అల్లం పేస్ట్, అల్లం కూడా వేస్తున్నా. కొంచెమే కాబట్టి మటన్ మనం కూడా మసాలాలు అనేవి కూడా కొంచెమే వేసుకోవాలి. అయ్యో అక్క అంత కొంచెం వేస్తున్నావని అనుకోకండి. ఎల్లిగడ్డ మాత్రం చాలా ఎక్కువ వేస్తాను నేను. ఎల్లిగడ్డతోనే మనకి కర్రీలు టేస్ట్ కదా. కొంచెం కరివేపాకు, నాకు ఏ కూరలో అయినా కరివేపాకులో అయింది కూర వండాలనిపించేది. మీకు కూడా ఏదైనా అలవాటు ఉందా? కొంచెం పసుపు వేస్తున్నా. ఎడిట్ చేయడం ఎందుకని చెప్పేసి డైరెక్ట్ వీడియోని అయితే అప్లోడ్ అయితే చేసేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే స్కిప్ చేసేయండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నా, వీడియో చివరి వరకు చూడండి, లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ చెప్తున్నా, కానీ ఎవరు మాత్రం చేయట్లేదు. మటన్ అయితే వేసేసుకున్నా. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 minute అయితే ఇలా కలుపుతూ ఉండాలి. కదా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం మంట చిన్నగా పెట్టి మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ వాటర్ అన్నది ఇంకిపోయిన తర్వాత ఉప్పు కారం అయితే వేస్తాను నేనైతే. అట్లయితే ఉప్పు కారం అనేది ముక్కకు పడుతుంది. కొన్ని కూరలు నీరు చప్పగా వస్తూ ఉంటాయి కదా, అట్లా రాకుండా ఉండడానికైతే ఇట్లా చేయాలని చెప్పి మా అమ్మ అంటది. మా అమ్మ అయితే ఇలానే చేస్తుంది. మా అమ్మ చేసే పద్ధతిలో నేనైతే చేస్తున్నా. అసలు నాకు చికెన్ మటన్ వండరాకపోతుండే. కూరగాయలు ఎంత అంటే అంత వండేదాన్ని, కానీ చికెన్ మటన్ మాత్రం వండరాకపోతుండే. ఫిష్ కర్రీ అయితే అస్సలు చేయరాకపో. ఇప్పుడైతే ఇంత అంత చేయగలుగుతున్నా ఫిష్ కర్రీ. మటన్ చికెన్ అయితే ఒక 10 kgs అయినా వండగలుగుతా. మూత అయితే పెట్టేస్తున్నా, సిమ్లో పెట్టేసి. మూత పైన కొంచెం అయిన తర్వాత అయితే వాటర్ వేసుకుంటే వాటర్ అనేది ఇందులో వేసుకోవచ్చు.
మళ్ళీ మూత తీసేసి అయితే మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుంటున్నా. కొంచెం వాటర్ అనేది ఇందులోనే ఊరుతాయి అన్నట్టు. మటన్ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసిన తర్వాత కొంచెం మూత పైన వాటర్ పోసుకోవాలి. కొంచెం ఇట్లా వాటర్ అయితే పోసుకుంటే ఆవిరికి కింద మటన్ కూడా మంచిగా ఉడుకుతుంది. అలాగే ఈ వేడి వాటర్ అనేది మటన్లో పోస్తే తొందర ఉడికిపోతుంది. చెంచా కింద పడిపోయింది. ఇటు సైడ్ అయితే ఫిష్ కర్రీకి అయితే ఇదైతే కడాయి అయితే పెట్టేసుకున్నా. ఇది సర్వపిండికి అంటే మెయిన్గా ఫిష్ కర్రీకి అయితే ఎక్కువ యూజ్ చేస్తాను నేను. మంచిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి ఫిష్ కర్రీకే యూజ్ చేస్తా. ఏ ముక్క కా ముక్క ఫ్రీగా పడుతుంది. మనకు బగోన్లలో అంటే ఇబ్బంది. ఫిష్ కర్రీకి అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా. ఫిష్ కర్రీలో ఎక్కువ ఆయిల్ అయితే పట్టది. అది ఆయిల్ కాబట్టి ఫిష్లోనే ఆయిల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయిల్ అయితే కొంచెం తక్కువనే యూజ్ చేస్తాను నేను. ఈ కూరనే కాదు, ఏ కూరలలో అయినా ఆయిల్ బాగా తక్కువ తింటాం. ఉప్పు కారం కూడా తక్కువనే. ఇందులో బిర్యానీకి లవంగాలు, ఇలాచి, అలాగే పువ్వు, దాల్చిన చెక్క, అలాగే 4 మిరియాలు అయితే వేస్తున్నా. స్టవ్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోయినా. ఇదైతే పెద్ద జోకు, నవ్వుకోండి. ఈ లోపు అయితే దీన్ని ఒకసారి మటన్ అయితే కలుపుకుందాం. వాటర్ అయితే ఇందులో ఊరినాయి. ఇందులో ఇంకొంచెం వాటర్ అయితే వేడి వాటర్ పోస్తున్నా. ఒకసారి కలుపుకొని ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో ఇదైతే యాడ్ చేసేస్తున్నా. పెద్ద జోక్ కదా. స్టవ్ ఆన్ చేయకుండా ఆయిల్ పోసి అన్ని ఐటమ్స్ వేస్తే అట్లా కూర ఒకసారి వండి చూడండి. కూర కాస్త ఏమైపోతుందో మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు కొంచెం అయితే ఆనియన్ పేస్ట్. ఈ ఆనియన్స్ అయితే కాల్చుకొని గ్రైండ్ చేసుకోవాలి, బాగుంటుంది. కలవడానికి పొయ్యలేదు కాబట్టి నేనైతే ఇట్లనే గ్రైండ్ చేసుకున్నా. కాల్చి గ్రైండ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ కర్రీలోకి. అంత ఓపిక లేక నేనైతే డైరెక్ట్ అయితే ఇందులో వేసేసుకున్నా. వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతున్నట్టుంది. ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. అలాగే ఎల్లిగడ్డ వేస్తున్నా. కొంచెం పక్కనైతే పెడుతున్నా. చారు మరిగేటప్పుడు అయితే ఫిష్ కర్రీ కాదు కదా, చేపల పులుసు కాబట్టి అది మరిగేటప్పుడు కొంచెం వేసుకోవాలి. అలాగే ఎల్లిగడ్డ, అల్లం పేస్ట్ వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి. అలాగే నా ఫేవరెట్ కరివేపాకు, అలాగే కొంచెం పసుపు. కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు అయితే పోసుకోవాలి. చింతపండు పులుసు అయితే ఇదిగో ఎక్కువ వేసుకోలేదు. చింతపండు అయితే బాగా పుల్లగా ఉన్నా బాగుండదు. కొంచెమే వేసుకుంటున్నా నేనైతే. పుల్లగా తినాలనుకున్న వాళ్ళు పుల్లగా చేసుకోండి. నేనైతే మా ఇంట్లో అయితే పులుపు ఎక్కువ తినరు కాబట్టి ఇలా చేసేస్తున్నా. మళ్ళీ పులుసు మరిగినప్పుడు చూపిస్తా. ఇటు సైడ్ చేపల పులుసు అయితే మరుగుతుంది. చేపల పులుసు మరిగేటప్పుడు అయితే ముక్కలు అయితే వేస్తా. ఇటు మటన్ కర్రీ. ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ వేయట్లేదు. మా కారంలోనే ఫుల్ సాల్ట్ ఉంది. అలాగే సరిపడంత కారం.
వేసేసుకొని కలిపి మూత పెట్టేసిన తర్వాత ఇంకా ఉడికే వరకు ఉంచుకొని దించేసుకోవడం. ఇక కొంచెం మసాలా వేసుకొని ఆల్రెడీ 50% అయితే ఉడికింది. చారు అయితే మరిగిపోయింది. ఇందులో మూతనైతే కాలింది, ఎత్తేసిన. ఇవి కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే ఇందులో వేసేస్తున్నా. ఎల్లిగడ్డ మర్చిపోయినా. ఇందులో వేసేసుకున్నా. చేపల పులుసు అయితే ఇదిగో మరుగుతుంది. ఇప్పుడైతే మూత పెట్టేస్తా దీన్ని. అయితే మటన్ కూర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలా డబ్బు ఇక్కడ పెట్టిన మసాలా అయితే వేసేస్తున్నా. నాకు స్పూన్స్తో అలవాటు లేదు, స్పూన్స్ వాడ డైరెక్ట్ అందరే కొద్దే వేసేయడం. ఇంకా చేపల చారు కూడా మరిగితే కంప్లీట్ అయిపోయినట్టే. అందులో కొంచెం మసాలా వేసుకొని దించేయడమే. ఓకేనా, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకేనండి, ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ మరి.